అమర్దీప్ అభిమానులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో అమర్దీప్ ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక దశలో పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అమర్దీప్ కారుతో పాటు ఒక ఆర్టీసీ బస్ అద్దాలను కూడా ధ్వంసం చేశారు ప్రశాంత్ ఫ్యాన్స్. అక్కడ ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా రెచ్చిపోయారు. అద్దాలు కూడా పగలగొట్టారు. ఫ్యాన్స్ అల్లర్లతో బిగ్ బాస్ హౌస్ దగ్గర రాత్రి 10-11 గంటల సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగారు స్పెషల్ ఫోర్స్ టీం రంగంలోకి దిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బిగ్ బాస్ హౌస్ దగ్గర నుంచి అక్కడున్న ఫ్యాన్స్ అందరినీ కూడా రాత్రి పోలీసులు తరిమి కొట్టారు. ధ్వంసమైన ఆర్టీసీ బస్ సిటీ బస్ అద్దాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బిగ్ బాస్ హౌస్ దగ్గర ఈ స్థాయిలో తొలిసారి హింస చోటు చేసుకుంది. బిగ్ బాస్ 7 సీజన్లలో తొలిసారి ఒక సామాన్యుడు విజేతగా నిలిచాడు. హిస్టరీని క్రియేట్ చేశాడు. అదే సమయంలో బిగ్ బాస్ హౌస్ దగ్గర ఈ స్థాయిలో అల్లర్లు చోటు చేసుకోవడం, హింస చోటు చేసుకోవడం కూడా ఇదే మొదటిసారి. సిటీ బస్ అద్దాలను పగలగొట్టిన దృశ్యాన్ని కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అమర్దీప్ రన్రప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అమర్దీప్ అభిమానులు కూడా అమర్దీప్ టైటిల్ను గెలుచుకుంటాడు అని ఆశించారు. అయితే అమర్దీప్ అభిమానులు కూడా అక్కడికి భారీగా తరలి వచ్చారు. ఇటు ప్రశాంత్ అభిమానులు కూడా అక్కడికి భారీగా తరలి రావడంతో ఇద్దరు అభిమానుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ గొడవ కాస్త ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. 105 రోజుల పాటు సాగిన ఆటలో విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. బిగ్ బాస్ చరిత్రలో ఒక సామాన్యుడు టైటిల్ను గెలుచుకోవడం ఒక సంచలనం. తొలిసారి టైటిల్ను గెలుచుకున్నాడు కామన్ మ్యాన్ టైటిల్ను గెలుచుకోవడంతో అంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎక్కువ మంది పల్లవి ప్రశాంత్ టైటిల్ను గెలుచుకోవాలి అని ఆశించారు. పల్లవి ప్రశాంత్ పేరుని అనౌన్స్ చేస్తారని ముందే ఊహించిన అభిమానులు బిగ్ బాస్ హౌస్ దగ్గరకు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. బిగ్ బాస్ విన్నర్గా నిలిచిన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రైతుగానే కొనసాగుతానని ప్రశాంత్ అంటున్నాడు. ప్రశాంత్ సొంతూరు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా. సిద్దిపేట నుంచి కూడా భారీగా అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బయటకు వచ్చిన తర్వాత ఒక కంటెస్టెంట్ అశ్వని కారు అద్దాలను కూడా పగలగొట్టారు. అలాగే అమర్దీప్ కారును కూడా అడ్డగించి కాసేపు ప్రశాంత్ అభిమానులు అమర్దీప్ను కదలకుండా చేయడంతో అమర్దీప్ ఫ్యామిలీతో ఆ కారులో ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళంతా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కూడా రాత్రి చోటు చేసుకుంది. ఈ రకమైనటువంటి చర్యలు కరెక్ట్ కాదు, ఆటను ఆటగా చూడాలి అని మొత్తం నెటిజన్లంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే దాడులకు పాల్పడ్డారో, అల్లర్లకు పాల్పడ్డారో ఇద్దరు అభిమానుల పైన నెటిజన్లు మాత్రం, సామాన్య జనం మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అశ్వని కారును కూడా ధ్వంసం చేశారు. అలాగే అమర్దీప్ వాహనాన్ని కూడా చుట్టుముట్టి కాసేపు హంగామా సృష్టించారు. అమర్దీప్ కూడా మాట్లాడారు, అలాగే అశ్వని కూడా మాట్లాడారు. ఒకసారి వాళ్ళు ఏమన్నారో చూద్దాం. అమర్దీప్ అభిమానులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక దశలో పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అమర్దీప్ కారుతో పాటు ఒక ఆర్టీసీ బస్ అద్దాలను కూడా ధ్వంసం చేశారు ప్రశాంత్ ఫ్యాన్స్. అక్కడ ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా రెచ్చిపోయారు. అద్దాలు కూడా పగలగొట్టారు. ఫ్యాన్స్ అల్లర్లతో బిగ్ బాస్ హౌస్ దగ్గర రాత్రి 10-11 గంటల సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగారు స్పెషల్ ఫోర్స్ టీం రంగంలోకి దిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బిగ్ బాస్ హౌస్ దగ్గర నుంచి అక్కడున్న ఫ్యాన్స్ అందరినీ కూడా రాత్రి పోలీసులు తరిమి కొట్టారు. ధ్వంసమైన ఆర్టీసీ బస్ సిటీ బస్ అద్దాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బిగ్ బాస్ హౌస్ దగ్గర ఈ స్థాయిలో
తొలిసారి హింస చోటు చేసుకుంది. బిగ్ బాస్ 7 సీజన్లలో తొలిసారి ఒక సామాన్యుడు విజేతగా నిలిచాడు, హిస్టరీని క్రియేట్ చేశాడు. అదే సమయంలో బిగ్ బాస్ హౌస్ దగ్గర ఈ స్థాయిలో అల్లర్లు చోటు చేసుకోవడం, హింస చోటు చేసుకోవడం కూడా ఇదే మొదటిసారి. సిటీ బస్ అద్దాలను పగలగొట్టిన దృశ్యాన్ని కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అమర్దీప్ రన్రప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అమర్దీప్ అభిమానులు కూడా అమర్దీప్ టైటిల్ను గెలుచుకుంటాడు అని ఆశించారు. అయితే అమర్దీప్ అభిమానులు కూడా అక్కడికి భారీగా తరలి వచ్చారు. ఇటు ప్రశాంత్ అభిమానులు కూడా అక్కడికి భారీగా తరలి రావడంతో ఇద్దరు అభిమానుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ గొడవ కాస్త ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. 105 రోజుల పాటు సాగిన ఆటలో విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. బిగ్ బాస్ చరిత్రలో ఒక సామాన్యుడు టైటిల్ను గెలుచుకోవడం ఒక సంచలనం. తొలిసారి టైటిల్ను గెలుచుకున్నాడు కామన్ మ్యాన్ టైటిల్ను గెలుచుకోవడంతో అంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎక్కువ మంది పల్లవి ప్రశాంత్ టైటిల్ను గెలుచుకోవాలి అని ఆశించారు. పల్లవి ప్రశాంత్ పేరుని అనౌన్స్ చేస్తారని ముందే ఊహించిన అభిమానులు బిగ్ బాస్ హౌస్ దగ్గరకు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. బిగ్ బాస్ విన్నర్గా నిలిచిన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రైతుగానే కొనసాగుతానని ప్రశాంత్ అంటున్నాడు. ప్రశాంత్ సొంతూరు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా. సిద్దిపేట నుంచి కూడా భారీగా అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బయటకు వచ్చిన తర్వాత ఒక కంటెస్టెంట్ అశ్వని కారు అద్దాలను కూడా పగలగొట్టారు. అలాగే అమర్దీప్ కారును కూడా అడ్డగించి కాసేపు ప్రశాంత్ అభిమానులు అమర్దీప్ను కదలకుండా చేయడంతో అమర్దీప్ ఫ్యామిలీతో ఆ కారులో ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళంతా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కూడా రాత్రి చోటు చేసుకుంది. ఈ రకమైనటువంటి చర్యలు కరెక్ట్ కాదు, ఆటను ఆటగా చూడాలి అని మొత్తం నెటిజన్లంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే దాడులకు పాల్పడ్డారో, అల్లర్లకు పాల్పడ్డారో ఇద్దరు అభిమానుల పైన నెటిజన్లు మాత్రం, సామాన్య జనం మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అశోని కారును కూడా ధ్వంసం చేశారు. అలాగే అమర్దీప్ వాహనాన్ని కూడా చుట్టుముట్టి కాసేపు హంగామా సృష్టించారు. అమర్దీప్ కూడా మాట్లాడారు, అలాగే అశ్విని కూడా మాట్లాడారు. ఒకసారి వాళ్ళు ఏమన్నారో చూద్దాం. వాల్యూమ్